ఏమున్నాము అనే ఒక భరోసా, ఒక ధీమా ఇవ్వడానికి జరిగింది. లో ఉన్న పనిచేస్తున్నా సరే ఇక మీదట మీకు ఎవరు ఇబ్బంది పెట్టినా సరే అయ్యో ఏమైపోతుంది చెప్తే బయటకు అనేటువంటి భయము జంకు లేకుండా ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే తప్పకుండా మహిళా కమిషన్కి మీరు రావచ్చు. ఇది మీ ఆఫీసు, మీకోసం పనిచేస్తున్నాము, మీకు ప్రొటెక్షన్ ఇస్తాము. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ఉంది అనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసము ఈ అమ్మాయి ఇష్యూ కూడా సీరియస్గా టేకప్ చేస్తాము. పోలీస్ ప్రొటెక్షన్ కల్పించాల్సిందిగా కూడా ఇప్పుడే ఆర్డర్స్ కూడా మేము, ఎందుకంటే ఎలాంటి ప్రొటెక్షన్ లేకుండా ఉంది. చాలా రకాల భయాలు ఉంటాయి, మనందరికి తెలిసినటువంటి విషయమే. వాళ్లకు ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. దాని గురించి మీడియా మిత్రులకు కూడా చెప్తున్నాను, మీడియాలో కూడా పనిచేసే అటువంటి అమ్మాయిలు చాలా మంది ఉంటారు. నేను గతంలో నా దగ్గరికి ఆ ఇష్యూస్ కూడా కొన్ని వచ్చింది. వర్క్ ప్లేస్ ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంని కల్పించి వాళ్లను మనతో సమానంగా పనిచేసేటువంటి పరిస్థితులను కల్పిద్దాం అనేటువంటి విషయం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదే చెప్తున్నా, నేను ఒక్క జానీ మాస్టరే కాదు, వర్క్ ప్లేసెస్ లో హెరాస్మెంట్ అవుతున్న ప్రతి ఒక్కరికి పలుకుబడి ఉంటుంది. ఆ పలుకుబడి ఉన్నప్పుడే వాళ్ళు అసలు బయటకు వచ్చి చెప్పాలా చెప్పకూడదు అనేటువంటి సందిగ్ధంలో ఉంటున్నారు, భయంలో ఉంటున్నారు. కాబట్టి పాష్ యాక్ట్ అనేది ఒకటి ఉంది అనే విషయం కూడా నాకు తెలిసి చాలా వరకు తెలీదు. సో ఈ సందర్భంగా వాళ్ళకు తెలియపరిచి మీరు తప్పకుండా మీ లో ఉన్నటువంటి కలెక్టర్ గారిని, ఉమెన్ కమిషన్ ని కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ ని కానివ్వండి అప్రోచ్ అవ్వాలి అనేటువంటి విషయం చెప్తూ, ఎంత పలుకుబడి ఉన్న వ్యక్తులైనా సరే న్యాయం ముందు ఓడిపోవాల్సిందే అనే విషయాన్ని కూడా తెలియజేస్తాం. ఇండస్ట్రీలో ఇలాంటి ఇష్యూస్ చాలా జరుగుతున్నాయి. గతంలో మీ దృష్టికి ఇటీవల కాలంలో మీరు చార్జ్ తీసుకున్న కదా 3 ఇష్యూస్ వచ్చాయి. సినీ ఇండస్ట్రీ తరఫున, మీ తరఫున సినీ ఇండస్ట్రీకి ఏమైనా అప్పీల్ చేస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక మానిటరింగ్, హై లెవెల్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి అడగడం జరిగింది. దాని గురించి కూడా కంప్లీట్ స్టడీ చేశాను. ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి తప్పకుండా ఇనిషియేటివ్ తీసుకొని అలాంటి కమిటీ గనక ఏర్పడితే ఫిల్మ్ ఇండస్ట్రీలో భయము జంకు లేకుండా రాగలరు. లేదంటే ప్యాషన్ ఉన్నా కానీ ఆ ప్రొఫెషన్ కి దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దాని దిశగా కూడా మేము పనిచేస్తాం. అవునవును, లావణ్య అనే అమ్మాయి, ప్రీతి అనే అమ్మాయి ఇద్దరు మా దగ్గరకు వచ్చారు. మేము దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఇష్యూని చదివి ఎక్కడ అడ్రస్ చేయాలో అక్కడ మేము అడ్రస్ చేయడం జరిగింది. ఏ ఇష్యూ కూడా కమిషన్ దృష్టికి వస్తే పక్కన పెట్టేటువంటి పరిస్థితి లేదు. మార్నింగ్ 9-9:30 వరకు నైట్ ఇక్కడ పనిచేస్తున్నాం మేము. సో రాష్ట్రంలో ఉన్న, ఒకసారి చెప్తున్నా, కోసం ఉంది, ఈ కమిషన్ మీకోసం ఉంది. నిర్భయంగా జంకు లేకుండా మీరు అప్రోచ్ కావచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు అతనికి ఏమైనా నోటీస్ ఇష్యూ చేస్తారా మేడం? అది నేను కంప్లీట్ విషయం మీరే చూసారు. ఒక 3 గంటలు పట్టింది ఆ అమ్మాయి 6 సంవత్సరాల బాధ అంతా వినడానికి. ఒక 3 గంటలు పట్టింది. సో తప్పకుండా దాంట్లో ఉన్నటువంటి విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని, లీగల్ ఒపీనియన్ తీసుకొని, ఆ తర్వాత ముందుకు ఎలా వెళ్ళాలి అనేది, ఎందుకంటే ఏకాఏకిన ఊరికే చెప్పడం కాదు. కేసు నమోదై ఇప్పటివరకు అతన్ని పోలీసుల వరకు అయితే పట్టుకోలేదు. ఎందుకు అంటే ఎందుకు తాత్పర్యం జరుగుతుంది ఇలాంటి కేసులు, మహిళల కేసులు ముఖ్యంగా? అందుకే కమిషన్ ఇంటర్వెన్షన్. అంటే పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారా మేడం? అంటే రిపోర్ట్ ఏమైనా సబ్మిట్? డెఫినెట్, ఇప్పుడే చెప్పాను కదా, అందుకే ప్రొటెక్షన్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇంకా తదుపరి లీగల్ ఒపీనియన్ తో ఏమేం కమిషన్ నుండి సేఫ్ గార్డ్ అమ్మాయికి ఇవ్వగలమో డెఫినెట్ గా కమిషన్ విల్ టేక్ అప్ దాట్. రిటర్న్ లెటర్, ఎవ్రీథింగ్, 40 pages రిటర్న్. అంటే తన బాధ అంతా 6 సంవత్సరాలలో ఏ రకంగా హరాస్మెంట్ చేశారో ఒక
40 pages compilation ఇచ్చింది మాకు. Is there evidence also? So many evidences we got. చిన్నది. I can't reveal it. ఓకే బట్ 6 years నుంచి ఫేస్ చేస్తూ సడన్ ఇప్పుడు ఎందుకు రావాలి? చెప్పాను కదా మీకు, నేను భయం ఉంటది కదా వాళ్ళకు, ఈ ప్రొఫెషన్ వదిలేయాల్సి వస్తుందా, లేకపోతే తల్లిదండ్రులు మళ్ళీ బయటకు పంపించరా, లేకపోతే బంధువులు ఏమంటారు, మళ్ళీ నేను ప్రొఫెషన్ లో ఎదగకుండా ఏం చెయ్యాలి. 16 years అమ్మాయికి, చిన్న అమ్మాయి, ఏం తెలుసండి. వన్ మోర్ లాస్ట్ క్వశ్చన్, వాళ్ళ వైఫ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తున్నారు, మరి తన పైన ఏమైనా నోటీస్ ఇవ్వడం యాక్షన్? అందుకే చెప్తున్నాను కదా, విల్ టేక్ లీగల్ ఒపీనియన్ అండ్ దెన్ వి విల్ ప్రొసీడ్. థ్యాంక్ యూ.